నమస్తే మేడం. నమస్తే అండి. ఈ రోజు జుబ్లీస్ ఉప ఎన్నికలు వచ్చాయి. ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎమ్మెల్యే ఉంటే, గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది. ఎవరు రావచ్చు? ఇంకా ఎవరేంటండి, అది డిక్లేర్ అయిపోయింది కదా. మనోడైన నవీన్ యాదవ్ గారు గెలుస్తున్నారు, బాబాయ్ గెలుస్తున్నాడు. ఎట్లా అంటే ఇంతకుముందు ఎమ్మెల్యే ఆయన కూడా కదా, ఒకవేళ ఒకవైపు ఆడపిల్ల సానుభూతి కూడా ఉంటుంది కదా. ఆడపిల్ల, నేను ఒక ఆడపిల్లని, తనని కాదంటలేను. తను తిరిగి అందరి ఇప్పుడు మనకున్న పథకాలు ఇంటింటికి తీసుకుపోలేదు కాబట్టి వాళ్ళందరూ ఆలోచిస్తారు కదా. ఇప్పుడు నాడు ఎట్లుంటదంటే ఉద్యోగం, ఇప్పుడు మన ఎవరు పని చేస్తున్నారో, ఎవరు గవర్నమెంట్లు ఉన్నారో మనకి ఇవేదికండి. పెన్షన్ గానీ ఆమె పోతే గవర్నమెంట్ ఆడించాలి. ఇదే నవీన్ యాదవ్ దగ్గరకు వస్తే గవర్నమెంటే వాళ్ళకి చేస్తుంది కదా అని ప్రతి పని అవుతుంది వాళ్ళ దగ్గరకు పోతే. ఆమె గెలవద్దని అంటలేదు, తనని కాదని కూడా అంటలే. మీకు ఒకళ్ళు ఆడపిల్లగా నేనైతే. కాకపోతే ఇప్పుడు మనం గవర్నమెంట్ లో ఉన్నాం కాబట్టి ఏ పని అయినా అవుతుంది కాబట్టి నవీన్ యాదవ్ గారు ఇంటింటికి వాళ్ళ ఇప్పుడు మనం కష్టపడి ఆయన గెలిపించుకుంటే మనం అడగడానికి ఛాన్స్ ఉన్నది. మనమే గెలవందే, మనం గెలుస్తాడా క్వశ్చన్ వేయరాదు కదా. గెలిపించుకొని గవర్నమెంట్ లో ఉన్నాడని ఒకసారిగా 4 సార్లు తిరుగుదాం. మన పనుల కోసం తిరగడానికి ఏముందండి. గవర్నమెంట్ వ్యవసాయదారులకు బాగా వస్తుంది, ఈ గవర్నమెంట్ వచ్చినాక వ్యవసాయదారులకు కరెక్ట్ పట్టించుకోలేదు ఒక టాక్. అప్పుడు వ్యవసాయదారులకు ఇయ్యలేదని కాదు, ఎకరాలు మల్లారెడ్డి చూడాలండి, కోట్ల ఎవరైనా ఇస్తారండి. అట్లనే ఇప్పుడు అన్ని ఎంక్వైరీ చేసి ఎవరికి పథకం అందాలో ఎవరికి అందని కొంచెం లేట్ అవుతుంది. దాని విషయంగా ఉదాహరణ మల్లారెడ్డి ఎకరాలకు ఎవరైనా కోట్ల ఇచ్చినట్టు తెలిసింది మాకు కూడా. ఆ దాన్ని మైండ్ లో పెట్టుకొని అందరికి 3 ఎకరాల 5 ఎకరాల అన్న పద్ధతిలో ప్రతిదీ వెంటనే చేయలేరు కదా. గవర్నమెంట్ అయినా కూడా కొంచెం ఆలోచించి స్టెప్ బై స్టెప్ ఉంటది కదా. కాంగ్రెస్ నవీన్ యాదవ్ ఖచ్చితంగా గెలుస్తుందండి, గెలిపించుకున్నాం. ఆల్రెడీ సర్వే రిపోర్ట్ ఉంది మాకు. మీ పేరు మేడం? మాధవి రెడ్డి, ఇక్కడ ఎర్రగడ్డలో ఉంటాం. మాది మియాపూర్ గానీ తనకు సపోర్ట్ గా వచ్చానండి. నవీన్ గారు పెద్ద సంఖ్యలో గెలుస్తాడు. దాదాపు 50-60 వేల మెజార్టీతో గెలుస్తాడు. ఎందుకంటే ఇది కాంగ్రెస్ గడ్డ. ఇంతకుముందు అంటే ఏదో కేసీఆర్ మద్దతు పెట్టి, గోపినాథ్ మద్దతు పెట్టి జనాలను మోసం చేసి తప్ప వేరే ఏం లేదు. ఎందుకంటే ఆడపిల్లలకు ఫ్రీ బస్ ఇచ్చిండు, రేషన్ కార్డులు ఇచ్చిండు. వినండి, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిండు. ఇప్పుడు ఈయన కట్టిండు, ఆయనలే కట్టి అట్లే పెట్టిండు. మళ్ళీ 3వ సారి గెలిస్తే ఇద్దామని. కనుక 10 ఏళ్లకు జనాలకు ఇసుకొచ్చింది, ఆయన ఏం చేయడానికి. కనుక ఇప్పుడు ఈ నెక్స్ట్ ఈ బాబు గెలిస్తే, వినయ్ గారు బాగా గెలుస్తాడు, నవీన్ యాదవ్ గెలుస్తాడు. ఎప్పుడు ప్రజల్లో ఉంటాడు అబ్బాయి. ఎందుకంటే అతను 2001 నుంచి ఉంటున్నాడు. స్కూల్ కు ఓపుకుంటూ వాళ్ళ నాయన అప్పుడు కాలేజీకి ఓపుకుంటూ ప్రజల్లో తిరిగేవాడు. ఎందుకంటే ఈ జనాల్లో బాగా గుర్తింపు ఉన్న అతను ఏదో లోకల్ కనుక ఇక్కడే పుట్టిండు. కనుక ప్రతి గల్లీ, ప్రతి మనిషి, జూబ్లీహిల్స్ ప్రతి ఓని పేరు పెట్టి పిలుస్తాడు. కనుక అబ్బాయి తను గెలిపించుకుంటే మాకు, ఎందుకంటే దగ్గర ఉంటాడు. ఎక్కడ మినిస్టర్ క్వార్టర్స్, ఎక్కడ జూబ్లీహిల్స్ పెద్ద ఇల్లు కాదు కదా. ఇక్కడ లోకల్ ఈసుపుగూడ అంటే చుట్టుముట్టు బోడబండ ఈసుపుగూడ. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీ లో చాలా మటుకు స్లమ్ములు ఉన్నాయి. ఆ స్లమ్ములు ప్రతి స్లమ్ముల ప్రతి గల్లీల ఇంకా ఇప్పుడు 150 కోట్ల శాంక్షన్ చేస్తారు. ఈ ఎలక్షన్ అయిపోయినాక ఆయన చేస్తారు. మొదలు పెట్టిండ్రు, కోడ్ వచ్చి ఆగిపోయింది. ఎంపీ 60-70 వేలు పక్క. ఎందుకంటే ఈయన మన ఈ హైదరాబాద్ ఎంపీ ఓఎస్సీ ఉన్నాడు కదా, అతను కూడా చెప్పాడు అలా మద్దతు మొత్తం ముస్లిం మైనార్టీ మొత్తం మాకే సపోర్ట్, కాంగ్రెస్ కే సపోర్ట్. దాదాపు 70 వేల మెజార్టీతోనే గెలుస్తాడు ఈ అబ్బాయి, ఎవరు నవీన్ యాదవ్. కనుక వాళ్ళకంతా మేమంతా సహకరిస్తున్నాం, తోడుగా ఉంటాం. బ్రహ్మాండంగా గెలిపించుకొని మా బస్సులో బోరబండలు మధురనగర్ లో కమిటీ ఆగిపోయింది. ఆ నిధులన్నీ రాలేదు, అప్పుడు వచ్చినాయని తినేసారు వాళ్ళు. కనుక ఈ బాబుని తీసుకుపోయి, నవీన్ యాదవ్ తీసుకుపోయి మళ్ళీ కొన్ని చేపించుకొని ఓపెన్ చేయించుకునే బాధ్యత మాది. బస్తీ చైర్మన్ గా మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారం. యాదవ్ నా పేరు, అమీర్పేట్ డివిజన్ మాజీ అధ్యక్షుడిని, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిని. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ నాయకత్వంలో అన్ని ప్రజల కోసం ఆలోచన. రెండోది ఏంటంటే ఇందిరమ్మ ఇల్లు ఏమి, ఆర్టీసీ బస్ ఏమి, కరెంట్ ఏమి, రకరకాలుగా గవర్నమెంట్ వచ్చిన తర్వాత డెవలప్మెంట్ ప్రజల కోసం ఆలోచన చేసే వ్యక్తి, ఏకైక వ్యక్తి రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ అయినాక. ఆయన ఏంటంటే 24 గంటలు తెలంగాణకు ఏం చేయాలి,
ఎట్లా చేయాలి, డెవలప్మెంట్ చేయాలి. తెలంగాణ ఇంతవరకు డెవలప్ కాలేదు, డెవలప్మెంట్ చేయాలి ఆలోచనతో చీఫ్ మినిస్టర్ గారు 24 గంటలు ఆలోచన చేసుకుంటూ కష్టపడుకుంటూ వస్తుంది. కానీ ఇప్పుడు జుబ్లీస్ కోసము నవీన్ యాదవ్ స్థానికుడు, యువకుడు, విద్యామంతుడు, ఎంఐఎంఈ కూడా పోటీ చేసి మంచి మెజార్టీ తెచ్చుకున్నాడు. నవీన్ యాదవ్ కు బస్తీలల్లా కాలనీలల్లా యువకులు రకరకాల కాలనీ గాని బస్తీ గాని సంఘాల వారీగా ఈసారి నవీన్ యాదవ్ ను ఓటేసి భారీ మెజార్టీతో గెలిపేయాలని ఆలోచనలో ఉన్నాం. సార్ నవీన్ యాదవ్ గెలవడానికి మీరు ఏమైనా చెప్పగలరా? లేదంటే బీఆర్ఎస్ అంటే బీజేపీ సార్? మాకు వేరే పార్టీల మీద నమ్మకం లేదు సార్. ఓకే. దాదాపు నాకు ఎలక్షన్ ఓటు వచ్చి కూడా 40-50 ఏళ్ళ నుండి నేను ఓట్లు వేస్తాను. ఓకే. నాకు 70 సంవత్సరాలు. అంటే ఇప్పుడు ఉప ఎలక్షన్ నడుస్తుంది కాబట్టి ఏ పార్టీ వచ్చే అవకాశం ఉంటుంది? కాంగ్రెసే సార్. కాంగ్రెసే. కాంగ్రెస్ తప్ప మిగతా పార్టీ ఒకటి కూడా రాదు. ఓకే. మాకు అందరం తిని 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 లాస్ట్ వచ్చేసింది. అన్ని పార్టీలతో తిన్నామంటున్నారు, ఎవరు రూపాయి ఇచ్చింది లేదు. కాంగ్రెస్ మాకు పని అయితే చేసి పెట్టింది, మాకు ప్లాట్లు కూడా తెచ్చింది. పి జనార్దన్ రెడ్డి 14 బస్సులు కొత్త బస్సులు ఆపిండు, నిలబెట్టిండు. వాళ్ళకి పట్టాలు కొనిచ్చిండు, పట్టాలు చేపించి ఇచ్చిండు, వాళ్ళకి లోన్లు ఇప్పించిండు, అన్ని చేసిండు. ఆయన పోగానే ఇప్పుడు టిఆర్ఎస్ వచ్చింది. అది కూడా తినడం అలవాటు అయింది. తిన్నది ఇప్పుడు పోయింది ఊడ్చుకొని. ఇప్పుడు మాత్రం మళ్ళా కాంగ్రెస్ తప్ప మిగతా పార్టీ ఏదీ రాదు. బీఆర్ఎస్ నామినేషనే రాదు. బీజేపీ అంటే సెంటర్, అది ఇక్కడ సంగతి కాదు. అది అక్కడ వస్తుందా పోతుందా కూడా మేము చెప్పలేము. ఇప్పుడైతే వచ్చేది కాంగ్రెసే. నాకు ఓటు ఎందుకు లేదు సార్, నేను 60 ఏళ్ళ నుండి సిటీలో ఉంటున్నా, అన్ని బోడబనంగా ఉంటున్నా. కాంగ్రెస్ కాంగ్రెస్.